నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. కల్తీ నెయ్యికి సంబంధించి అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఉందో లడ్డు, ఇందులో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదు. ఇదొక రసాయన పదార్థం అని చెప్పేసి ఈరోజు సిట్ తేల్చింది. అయితే సిట్ విచారణలో రోజుకొక అంశం బయటకొస్తుంది. ఇది ప్రజల్ని అంటే ప్రజల్ని మాత్రమే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరినీ గూడా కలత చెందేలా చేస్తుంది. ఈ రోజు వచ్చిన అంశం ఏంటి అంటే శాంపుల్స్. అంటే నెయ్యి మనం కాంట్రాక్టర్స్ దగ్గర నుండి మనం నెయ్యి కొనుగోలు చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొచ్చి దాన్ని మనం టెస్ట్‌కి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏం తేలిందంటే ఈ భోలేబాబా వీళ్ళందరూ గూడా సంగం డైరీ, హెరిటేజ్, విజయ, ఇవన్నీ వైష్ణవి డైరీస్ ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా గవర్నమెంట్‌వి. వీటి దగ్గర నుండి శాంపిల్స్ తీసుకెళ్ళి వేరే దగ్గర ఇచ్చి వాటి రిసిప్ట్స్ ని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఎంత పెద్ద స్కామ్, అంటే ఎంత మొత్తం మీద అందరిని ఎలా మోసం చేశారు అనేది ఒక్కొక్క అంశం బయటకు వస్తుంటే కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. మరి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రస్తావించారు కాబట్టి ఈరోజు ఇందులో ఇంకే అంశాలు బయటకు వచ్చాయి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకి ఎలా ఇచ్చారు వీళ్ళు కాంట్రాక్ట్, అసలు ఎక్కడ దొరకకుండా ఎలా మేనేజ్ చేశారో అనే అంశం మీద చర్చ నడుస్తూ వస్తున్నప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది సార్. అంటే నెయ్యి వచ్చేది భోలేబాబా డైరీ నుండి, కానీ శాంపుల్స్ మాత్రం ఏదైతే ల్యాబ్‌కి పంపించాలో ఆ శాంపుల్స్ అన్నీ గూడాను గవర్నమెంట్ సంస్థలు కొన్ని ఉన్నాయి కదా! వైష్ణవి కావచ్చు, లేదంటే సంఘం కావచ్చు ఇలాంటివి. తర్వాత హెరిటేజ్ లాంటి సంస్థల దగ్గర నుండి నెయ్యి కొనుగోలు చేసి వాటిని శాంపుల్స్‌కి పంపించారట. అంటే ఎంత పక్కా ప్లాన్ ప్రకారం ఈ స్కామ్ చేశారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే, హ్మ్. ఈ నెయ్యి అనేది తయారు చేసింది భోలేబాబా డైరీ. అవును. దానికి ఇచ్చినటువంటి టెండర్‌లను రద్దు చేసిన తర్వాత, హ్మ్. దాన్ని వైష్ణవి డైరీ అండ్ ఏదైతే చెన్నైలో అంటే తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ ఫార్మ్ నుంచి మళ్ళీ హ్మ్. తిరిగి వాళ్ళే ఆ విధంగా టెండర్‌లో అతన్ని ఒప్పించేసి, టెండర్‌లో అతను పాల్గొనే విధంగా చేసేసి, ఇదే హ్మ్. నెయ్యిని అక్కడ పంపించేసి అక్కడి నుంచి తిరుమలకి తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ నెయ్యి తయారు చేసింది భోలేబాబా డైరీ. ఈ నెయ్యిని కల్తీ నెయ్యిని తయారు చేసింది భోలేబాబా డైరీ. కానీ టెండర్‌లో పాల్గొంది ఏఆర్ డైరీ ఫార్మ్. చెన్నైకి సంబంధించిన అంటే తమిళనాడుకి సంబంధించిందనమాట. అతనిని గతంలో అతను నేను ఇది చేయలేను, ఇంత తక్కువకని చెప్పని అతను అంటే ఎక్కువ కోట్ చేసిన మాట కూడా వాస్తవమే. కానీ మళ్ళీ తిరిగి అతని చేత ఏయించేసి, ఈ తక్కువకి ఈళ్ళే ఉన్నారు కాబట్టి ఈళ్ళే మేనేజ్ చేశారు. చేసి అతని ద్వారా మళ్ళీ ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే, సుబ్బారెడ్డి ఆకాశరామన్ ఉత్తరం ద్వారా ఏదైతే ఆ నెయ్యిని పరిశీలించేసి అందుట్లో తప్పులున్నాయని చెప్పని తెలిసి మద్రా ఇది మైసూరు డైరీకి ఏదైతే పంపించాడో బోర్డుకి, హ్మ్. అక్కడ ఆ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసేసిన తర్వాత అప్పుడు ఏఆర్ డైరీకి ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ 2, 3 నెలలు అదే కొనసాగించారు. చిన్నప్పర ద్వారా మేనేజ్ చేశారు. మళ్ళీ మార్చి ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. దీనికి పూర్తిగా సహకరించింది ఎవరయ్యా అంటే, దీంట్లో ఉన్నటువంటి ఏ34, ఏ35, ఏ36. ఎందుకంటే వాళ్ళే కదా ఆ డైరీలకెళ్ళేసి పరిశీలన చేసేసి దానిలో నాణ్యతని, సామర్థ్యాన్ని వాళ్ళు ధృవీకరించిన తర్వాత మాత్రమే అనుమతులొస్తాయి. టెండర్‌లో పాల్గొనే హక్కులు గూడా వాళ్ళకుంటాయి. మరి అలాంటిదన్నీ సర్టిఫికేట్‌లు ఇచ్చింది వాళ్ళే గాబట్టి, వాళ్ళ ద్వారా దాన్ని నడుపుకుంటా వచ్చారు. సరే బాగా దాని గురించి ప్రచారం అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి, ఈళ్ళ ద్వారా తీసుకోవడం కూడా జరిగింది. ఏఆర్ డైరీ ద్వారా. దీన్ని మీరు గనక గమనిస్తే తిరుచునారు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానకిరామన్ అతను దీన్ని అనుమతిచ్చాడు అక్కడి నుంచి. ఎందుకంటే సెస్ వసూలు చేయకుండా లంచం తీసుకొని అతను పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటన్నీ బయటకు వస్తా ఉంటే మీరు అన్నట్టు దీంట్లో హడ్సన్ హ్మ్. హడ్సన్ వాళ్ళ దగ్గర కూడా నెయ్యి కొన్నారు. అలాగే ఓకే. సంఘం దగ్గర కొన్నారు. అట్లాగే హెరిటేజ్ ఫుడ్స్ దగ్గర కొన్నారు. కొని అవి హ్మ్. నాణ్యమైనవి కాబట్టి వాటిని శాంపిల్స్ పంపించేసి అసలైన కల్తీ నెయ్యిని వీళ్ళు ఈ విధంగా సప్లై చేశారు. 5 హ్మ్. సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారనే దాని మీద 250 కోట్ల రూపాయలు కాదు. ఈ విషయాలన్నీ ఇంకా చాలా బయటకొస్తాయి. దీంతో పాటు దాంట్లో కలిపినటువంటి దినుసులు ఏదైతే ఉన్నాయో
జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, కిస్మిస్ కావచ్చు, కలాకండ కావచ్చు, యాలకులు కావచ్చు, శనగపిండి కావచ్చు, దానికి సంబంధించిన అన్నిటినీ కూడా నాసి రకం సప్లై చేసేసి అక్కడ అంటే తక్కువ ధరలో కొనుక్కొని వీళ్ళకి ఎక్కువ ధరకు ఇచ్చుకొని డబ్బులు వసూలు చేసుకున్నారు. ఆ విషయాలు కూడా దీంట్లో పొందుపరిచారు. త్వరలో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా ఎలా చేసినా ఆనాటి పాలకుల యొక్క అంటే ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వాళ్ళ పాత్ర చాలా స్పష్టంగా ఉన్న తర్వాత ఈ రోజు ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత ఇన్ని విషయాలన్నీ ఈ రోజు మనకి అర్థమవుతా ఉన్నాయి. దాని గురించి కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఏమవుతుంది, ఒక్క నిమిషం, ఇది మళ్ళీ మనం పొరపాటు చెప్పకూడదు కాబట్టి చూసి చెప్తాను, దీన్ని చూసుకోవాలి. ఈ ఎన్డీడీబీ ద్వారా ఈ ట్యాంకర్ల నుంచి నెయ్యి పరిశీలించిన తర్వాత జంతు, పంది కొవ్వు, చేప నూనె లాంటివి ఉన్నట్టు ఏదైతే చెప్పారో దీనికి సంబంధించిన సిట్టు 35, 36, 37 పేజీల్లో వివరంగా ఏదైతే రాశారో దీనికి సంబంధించినటువంటి ఆ రోజు అప్పటి ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఒప్పందం చేసుకున్న నెయ్యికి సంబంధించింది ఏమాత్రం నాణ్యత లేదని చెప్పని ఎంత స్పష్టంగా అయితే చెప్పారో ఈ కేసులో మొదటి ముద్దాయితో 12/3/2004 టీటీడీ కుదిరినటువంటి ఒప్పందం 12/3/2004 అంటే అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. అది 10 లక్షల కేజీల నెయ్యికి సంబంధించినటువంటి టెండర్. అట్లాగే 8/5/2024 అంటే ఫైనలైజ్ అయింది. ఇది దాన్ని 15/5/2004 సరఫరా కోసం అడగటం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఎవరి టైంలో జరిగింది? దీనికి సంబంధించిన అన్ని కూడా ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఈ విధంగా వస్తా ఉంటే దీనికి సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చింది 4వ తారీఖు నాడు. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు నాడు. ఆ తర్వాత ఈ ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి కృత్రిమ నెయ్యిని 12/6/2024, 26/2025, 24, 26/6/2024, 4/7/2024 తేదీల్లో పంపడం జరిగింది. అప్పటికే ఎగ్జిక్యూటివ్ గా ఎవరైతే శ్యామలరావు గారు నియమించారో వీటిని నెయ్యి ట్యాంకర్లు సీజ్ చేశారు. ఇది గమనించుకోవాలి. ఆ ట్యాంకర్లే సీజ్ చేశారు. సీజ్ చేసి ఆ శాంపిల్స్ ని 6/7/2024, 12/7/2024 ఎన్డీడీబీకి పంపించడం కూడా జరిగింది. అప్పుడు కదా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. మరి ఇన్ని విషయాలు స్పష్టంగా వివరంగా దీంట్లో ఉంటే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు అలాగే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి కావచ్చు, అలాగే ఏదైతే ఉందో అమ్మటి రాంబాబు గుంటూరులో సంబంధించిన ఆయన నివాసానికి వచ్చినప్పుడు కావచ్చు దీని గురించి బహిర్గతం చేయటం కూడా జరిగింది. అయితే ఎన్ని అబద్ధాలు అక్కడ చెప్పాడో మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏకాడికి అక్కడ వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళ అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పంది కొవ్వు కలిసిందని చెప్పాడని చెప్పిన ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుంటూ అట్లాగే నన్ను చెబుతున్నాడు చాలా నిస్సిగ్గుగా. ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడ వాళ్ళకి ఎలాంటి అవతావలు జరగలేదని చెప్పని క్లీన్ చిట్ ఇచ్చినట్టు బొమ్మన కరుణాకర్ రెడ్డికి, అలాగే ధర్మారెడ్డికి, అలాగే వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డికి ముగ్గురు కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు అసలు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా అని చెప్పి ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూస్తూ ఉంటే సుబ్బారెడ్డి బయటకు వచ్చి దాంట్లో నెయ్యి కల్తీ జరిగింది అన్నాడు, కానీ ఈ పంది కొవ్వు లేదు, ఆ ఆవు కొవ్వు లేదు, ఇట్లా చెప్పుకుంటా వచ్చేసాడు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సహజం అంటే కల్తీ జరగటం సహజం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ ఎవరి దగ్గర ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ నైవేద్యాలకు సంబంధించింది కావచ్చు, భక్తులు తినే ప్రసాదాలు కావచ్చు, అసలు ఆ దేవదేవుడి దగ్గర స్వచ్ఛమైన నెయ్యి అందించాల్సిన చాట సహజం ఈ కల్తీ కలవటం అని చెప్పని వాడు చెబుతున్నారు అంటే ఇక్కడే వాళ్ళ విషయాలన్నీ స్పష్టంగా అయితే అర్థమైపోతానే ఉన్నాయి కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ రచ్చ వాళ్ళే చేస్తున్నారు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుండి చూస్తున్న మాటలు కానివ్వండి, లేదంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గాని మాట్లాడుతున్న తీరుతెన్నులు చూస్తుంటే ఇది కేవలం డబ్బు కోసం చేసిన స్కామ్ కాదు, హిందూ మనోభావాల మీద,
హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద చేసిన స్కామ్ గా చాలా మంది అంటున్నారు. ఎందుకు అంటే ఇలాంటి స్కామ్ కేవలం హిందూ ఆలయాల్లో మాత్రమే జరిగింది. అది కూడా ఏపీలో. ఎక్కడా జరగల. చర్చెస్ ఉన్నాయి. కాబట్టి చర్చిల్లో చేయొచ్చు. లేదంటే మసీదులు ఉన్నాయి. అక్కడ చేయొచ్చు. స్కామ్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. కానీ హిందూ దేవాలయాన్ని మాత్రమే టార్గెట్ చేశారు అంటే ఇది ధర్మం మీద చేసిన దాడి అని చెప్పేసి కొంతమంది అంటున్న మాట. దీనికి మీరేమంటారు? నిస్సందేహంగా అందుట్లో ఉంది. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను. హిందూ మతం మీద, హిందువుల మీద చేస్తున్నటువంటి ఇది దాడిగానే మనం పరిగణించాలి. రెండోది, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఆ దేవదేవుడి దగ్గరికి ఆపద ముక్కలవాడ అనాథ రక్షకుడు అని చెప్పి ఆయన దగ్గరికి వేడుకునే భక్తులకి ఈ రోజు ఆ దేవుడికే దిక్కు లేదు, మీకు ఎవరున్నారు దిక్కు అని చెప్పి చెప్పడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. రెండవది, దాంట్లో విషపూరితమైనటువంటి కెమికల్స్ కలిపారనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. అంటే ఈ లప్సా, LAPSA, ఈ లప్సా కెమికల్ ఏదైతే వాడారో లప్సా కెమికల్స్, వీటన్నిటిని కూడా ఎంత విషపూరితమైనటువంటివి మనం గుర్తిస్తే ఈ రోజు దాంట్లో వాడిన యాసిడ్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అది చర్మం మీద పడితే కాలిపోయింది. మరి అలాంటిది వాళ్ళు వాడారు అంటే ఆ వాసన మనం భరాయించలేము. మరి అలాంటిది వాడారు అంటే స్లో పాయిజన్ కింద మనం జమ కట్టాలి. ఇది అంటే ఒకటికి 4 సార్లు తిన్నవాళ్ళు దాని బారిన పడతారు. ఇంకా ఎక్కువ సార్లు తిన్నవాళ్ళు ఈ రోజు ఏ విధంగా లోన అవయవాలు దెబ్బతిన్నాయో కూడా తెలుసుకోలేని విధంగా వాళ్ళు చనిపోవడానికి కూడా కారణమవుతారు. కాబట్టి దీన్ని ఇందుట్లో కల్తీ చేశారు, దీంట్లో డబ్బులు సంపాదించారు, హిందువుల మనోభావాలు దెబ్బతీయబోయారు, హిందువుల మీద దాడి చేశారనే విషయంతో కాకుండా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఇది రేపు నిర్ధారణ ఎటు అవుతుంది కాబట్టి హత్యా నేరాలు కూడా మోపాల్సిన పరిస్థితి అయితే ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఇది భరాయించలేదు. ఈ రోజు గ్రామాల్లో నిజంగానే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మనం ఇలాంటిది ఆ దేవుడి ప్రసాదాన్ని ఒక అమృతంలా భావిస్తాము. ఆ దేవుడే మనకి ఇచ్చినట్టు భావిస్తాం. మనం అక్కడికి వెళ్ళలేదు, మనకి అందించిన దాని ప్రకారం ఆ దేవుడిని మనం ఈ ప్రసాదంలో చూసుకుంటున్నామని భావించే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసినందువల్ల వాళ్ళ మనోవేదన ఏంటో ఒకసారి వాళ్ళ దగ్గరకు వస్తే తెలుస్తుంది. ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఈ రోజు హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో ఒకసారి కనుక గమనిస్తే ఎంతటి అపచారం చేశారో వాళ్ళకే అర్థమైద్ది. వాళ్ళకి అర్థం కాలేదని నేను అనుకోను, అర్థమైంది కాబట్టే దీన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఇది నెయ్యి కల్తీ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు కొత్త వాదన ఏ విధంగా తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడారు కదా, ఇందుట్లో పంది కొవ్వు ఎక్కడుంది, దాని గురించి మాట్లాడనని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప నెయ్యి కల్తీ కాలేదని ఎక్కడా చూడట్లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది మాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. కానీ ఈ విషయాలన్నీ కూడా వీలైనంత తొందరలోనే ఇప్పుడు కొత్తగా అంటే సిట్టు కొన్ని పొరపాట్లు దాంట్లో పొందుపరిచింది. దాన్ని ఈరోజు ప్రభుత్వం గుర్తించేసి తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ విచారణని ఎక్కడ లోపాలు జరిగినాయో సుప్రీం న్యాయస్థానానికి తెలియపరిచి ఆ విధంగా విచారణ చేసే దిశగా ఈ రోజు ముందుకెళ్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఆ దేవదేవుడికి సంబంధించింది ఎవరేం చేసినా కూడా ఆయన వదిలిపెట్టాడనే విషయాన్ని మాత్రం మరోసారి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.